డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు. యూకొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. పరిశ్రమల వ్యర్థాలతో సముద్రం కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీరంలో కాలుష్యం వల్ల చేపల వేటకు ఆటంకం కలుగుతోందని మండిపడ్డారు. సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆ పరిశ్రమలను మూసివేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకుండా పోయారని ధ్వజమెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గంగపుత్రులు కథనం దొక్కారు. యూకొత్తపల్లి మండలం ఉప్పాడ సెంటర్ వద్ద వేలాదిగా గంగపుత్రులంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఉప్పాడ సెంటర్ అంతా కూడా నలుగుల మత్స్యకారులంతా కూడా దిగ్బంధం కనిపిస్తుంది. రోడ్డు మీద బైఠాయించారు. ప్రధానంగా ఏదైతే యూకొత్తపల్లి మండలం ఉన్నటువంటి పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాల వల్ల సముద్రం కాలుష్య బారిన పడుతుంది. అందువల్ల మేము వేటకు వెళ్తున్నప్పుడు మత్స్య సంపద దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి గంగపుత్రులు ప్రధానమైన డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది గంగపుత్రులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మెడికల్ బ్యాటరీ గురించి సార్, అరవింద మెడికల్ బ్యాటరీ గురించి సార్. ఈ దండసేరి మా కొడుకు కోత కోసించారు. ఈ రోజు మా బతకడానికి ఎటువంటి ఆస్కారం లేదు సార్. మా బతకడానికి రోడ్ల మీద పడి పిల్ల మేక మొత్తం ప్రతి ఒక్కరు గడిపి ఏంటి రోడ్ల మీద అనుభవిస్తున్నారు సార్. ఈ రోజు గీతము ఒక టైకి 2 నెలలు పెడతాయి సార్. 2 నెలల పాటు ఒక సంవత్సరం రోజు తినడానికి మాకు ఆహారం దొరికిస్తారు. ఈ రోజు అరవింద్ పేటని మెడికల్ పేట దూరగా మాకు ఒక నష్టం జరగడం వల్ల ఈ రోజు మాకు రోడ్డు మీద పడి అనుమతిస్తున్నారు సార్. ఇప్పుడు మీ మంత్రి గారే పర్యావరణ శాఖ మంత్రి గారు మరి కాలుష్యం అవుతుందన్నారు. మరి మీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు అసలు విషయం? తీసుకెళ్ళండి సార్. ఇప్పుడు మీ సముద్రం కలుషితం అవుతుందన్నారు. ఆ పర్యావరణ శాఖ మంత్రి మీ ఎమ్మెల్యే కదా పవన్ కళ్యాణ్, ఎందుకు చెప్పలేదు? అదే సార్, చేస్తానని మాట ఇచ్చాడు, చేయలేక కదా మాకు ఎన్ని బాధలు పడుతున్నాం. రోడ్ ఎక్కిన ఇన్ని బాధలు పడుతున్నాం సార్. మేము ప్రతి ఒక్కరూ మాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని వదిలేస్తున్నారు. ఇది ఏంటంటే మా మత్స్యకారులతో ఆడలతో సహా మేము రోడ్డు ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే మా బాధలు తీర్చుతారని ఈ పేటలను తీసేదని మాట ఇచ్చారు. తీసేమని మేము అడుగుతున్నాం. గతంలో మరి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి. వచ్చి మీ అందరికీ నేను న్యాయం చేస్తాను, మీ పక్క నేను ఉన్నాను అని ఆయన అప్పుడు ఆ మాట జరిగించారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు స్పందించలేదండి. డిప్యూటీ సీఎం గారు తక్షణమే డిప్యూటీ సీఎం గారు మేము మాకు జరిగే అన్యాయం పట్ల ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఇక్కడ ఇంతమంది ప్రజలు, ఇన్ని వేల ప్రజలు ఆయన గెలిపించామంటే ఆయన కూడా ఇక్కడ వచ్చి మా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే ఏరే, మా ఎమ్మెల్యే ఏరయ్యా, మా ఎమ్మెల్యే మాకు ఏడే. మీ సముద్రం కలుషితం అవుతుంది ఫ్యాక్టరీల వల్ల. ఆయన మంత్రి గారు కదా, పర్యావరణ మంత్రి గారు కదా. అలానే ఓటేసామండి, అలానే ఓటేసి 70 ఏళ్ళ ఓటు పెద్దాడు కల్పించాం. ఎమ్మెల్యే లేడు, ఎక్కడ పోయాడు? సింహం చూడు చేస్తున్నాడు, ఎక్కడ పోయాడండి? ఎక్కడ పోయాడు? కూలే మాకు మా పట్ల కడతాడండి. మనుషులకి మా ఆపద తీర్చట్లేదండి. మేము ఓటేసి పాపం అంటావా? మరి ఆయన అక్కడికి వచ్చి కనబడాలి కదా. నాకు ఓటేశారు, నా ప్రజలు అన్నం అయిపోయారు, రోడ్డు మీద ఉన్నారు. ఆయన రావాలనేసి మా సమస్యలు తీర్చాలనేసి మేము కోరుకుంటాం సార్. మనం చూస్తున్నాము మత్స్యకారులందరూ కూడా ముక్తకండతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఎస్సీజెడ్ సంబంధించి అక్కడ పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలను తక్షణమే మూసివేయాలి. ఆ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు సముద్రంలో కలుషితం కాకుండా పర్యావరణం రక్షించాలి. ఎందుకంటే మాకు వేట లేక మత్స్య సంపద చక్కగా గత కొంతకాలం నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎలక్షన్ల ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి కూడా మత్స్యకారుల ముక్తకండంతో నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం శ్రీనివాసతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుండి.